వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, నాట్లు, మాంసం, పాల ఉత్పత్తులు ఇలా ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కానీ వాటిని పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంచుకోవటం చాలా ముఖ్యం. మార్కెట్లో ధరలు మారుతుండటంతో సరైన సమయంలో అమ్మకానికి పెట్టాలంటే నిల్వ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు కోత అనంతరం పంట పాడైపోవటం, మార్కెట్ ధరల కారణంగా నష్టపోవటం లాంటి సమస్యలకు కోల్డ్ స్టోరేజ్ సరైన పరిష్కారమని చెప్పుకోవచ్చు. మరి దీని ఉపయోగాలేంటో, ఎన్ని రకాల కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయో, రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి అన్న వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వ్యవసాయ ఉత్పత్తులను కొంతకాలం పాటు నాణ్యతతో నిల్వ ఉంచేందుకు స్టోరేజ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ అత్యవసరం. ఎండ, తేమ, క్రిములు, ఫంగస్, అవాంఛిత రసాయన మార్పులు వంటి సమస్యలు నిల్వ సదుపాయం లేకపోతే ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. కోత అనంతరం ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పూలు, ఔషధ వంటలు ఇలా చాలా ఉత్పత్తులను భద్రంగా ఉంచుకోవాలంటే వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయటం ఎంతో అవసరం. కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించుకుంటే రైతులు తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి, వ్యాపారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి, వినియోగదారులకు తాజా సరుకులు అందుబాటులో ఉంటాయి. మంచి మార్కెట్ ధర వచ్చినప్పుడు అమ్మి ఎక్కువ లాభాలు పొందవచ్చు. కోల్డ్ స్టోరేజ్ వివిధ రకాలుగా ఉంటాయి. 1. వాతావరణ నియంత్రిత కోల్డ్ స్టోరేజ్. పండ్ల తాజాదనాన్ని నెలల పాటు కాపాడేందుకు ఉపయోగిస్తారు. ఇందులో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హ్యూమిడిటీ, ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా నియంత్రిస్తారు. ముఖ్యంగా యాపిల్స్, నారింజలు, ద్రాక్ష, కివీ ఫ్రూట్స్, బేరీల వంటి పండ్ల నిల్వలకు ఇది ఉత్తమమైనది. శ్వాసక్రియను తగ్గించడంతో పాటు రసాయన రహితంగా నిల్వ చేయటం దీని ప్రత్యేకత. ఇక 2. మెకానికల్ కోల్డ్ స్టోరేజ్. ఇది సాధారణంగా విద్యుత్ ఆధారంగా పనిచేసే కోల్డ్ స్టోరేజ్. ఇందులో 0°C నుండి 10°C మధ్య ఉష్ణోగ్రతను నియంత్రించి కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు నిల్వ చేయవచ్చు. రైతులు, వ్యాపారులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక 3. ఐస్లాండ్ కోల్డ్ స్టోరేజ్. గోడల మధ్య ఐస్ లేయర్లు ఉండే విధంగా ఉంటుంది. తద్వారా విద్యుత్ కోతలు వచ్చినా ఉష్ణోగ్రత త్వరగా మారదు. ఇది ఔషధాలు, టీకాలు, వ్యాక్సిన్లు, రక్త ఉత్పత్తులను నిల్వ చేయడంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో పాల ఉత్పత్తులు, చేపలు నిల్వ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. 4. సాల్ట్ సొల్యూషన్ కోల్డ్ స్టోరేజ్. దీనిలో ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ఉప్పు ద్రావణాన్ని ఉపయోగించడం వలన సాధారణ కోల్డ్ స్టోరేజ్ కంటే తక్కువ ఖర్చుతో పనిచేయగలదు. చేపలు, మాంసం, కీటకాల నివారణ కోసం దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 5. మల్టీ కమోడిటీ కోల్డ్ స్టోరేజ్. అనేక రకాల ఉత్పత్తులను నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 0°C నుండి 15°C వరకు ఉష్ణోగ్రత మార్పును చేయవచ్చు. కాబట్టి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక 6. డీప్ ఫ్రీజ్ స్టోరేజ్. ఇది అత్యల్ప ఉష్ణోగ్రత అనగా -18°C నుండి -40°C వరకు కలిగిన కోల్డ్ స్టోరేజ్. దీని ద్వారా ఐస్ క్రీమ్, ఫ్రోజన్ ఫుడ్ ఉత్పత్తులు, మాంసం, చేపలు, సముద్ర ఆహార పదార్థాలను చాలా కాలం నిల్వ చేయవచ్చు. శీతలీకరణ వ్యవస్థ అధిక స్థాయిలో పనిచేసే విధంగా ఉండటంతో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, హోటల్స్, రెస్టారెంట్స్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. పంటలను నిల్వ ఉంచే ఉష్ణోగ్రతలు ఒక్కో ఉత్పత్తికి ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు బంగాళాదుంపలు 2°C నుండి 4°C వద్ద 6 నెలల వరకు నిల్వ ఉండగలవు. టమాటాలు 7°C నుండి 10°C వద్ద 2-3 వారాల వరకు నిల్వ ఉంటాయి. మామిడి పండ్లు 10°C నుండి 13°C వద్ద ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ద్రాక్ష 0°C నుండి 2 నెలల వరకు నిల్వ చేయవచ్చు. పాలు మరియు పాల ఉత్పత్తులను 3°C నుండి 4°C వద్ద నిల్వ చేస్తారు. చేపలు మరియు మాంసాన్ని -18°C వద్ద నిల్వ చేస్తే ఎక్కువ కాలం నాణ్యతతో ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం ప్రారంభించడానికి ఖర్చు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ధర, సామర్థ్యం, నిల్వ రకం, స్థానం, ఇన్సులేషన్, రిఫ్రిజిరేషన్ వ్యవస్థ, భూమి ఖర్చు మరియు ప్రభుత్వ సబ్సిడీలు. ఒక చిన్న స్థాయి కోల్డ్ స్టోరేజ్ అంటే 50 మెట్రిక్ టన్నుల వరకు దీనికోసం 10 నుండి 20 లక్షలు ఖర్చు అవ్వచ్చు. ఇది చిన్న రైతులు, వ్యాపారులు లేదా పరిమిత పరిమాణంలో పండ్లు, కూరగాయలు నిల్వ చేసేవారికి బాగుంటుంది. మధ్యస్థాయి కోల్డ్ స్టోరేజ్ 100 నుండి 500 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. దీనికోసం 50 లక్షల నుండి 1,05,00,000 వరకు ఖర్చు అవ్వచ్చు. ఇది కూరగాయలు, పాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ నిల్వకు అనువైనది. భారీ కోల్డ్ స్టోరేజ్ 500 నుండి 5,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. దీనికోసం 2 కోట్ల నుండి 15 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇది పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలు, మాంసం, సముద్ర ఆహారం మరియు ఔషధ పదార్థాల నిల్వకు అనుకూలంగా ఉంటుంది.
ప్రధాన ఖర్చుల్లో భూమి ఖర్చు 10 నుండి 50 లక్షలు, నిర్మాణ మరియు ఇన్సులేషన్ ఖర్చు 3,000 నుండి 5,000 ఒక చదరపు మీటరుకు, రిఫ్రిజిరేషన్ వ్యవస్థ 10 లక్షల నుండి 50 లక్షలు, విద్యుత్ మరియు బ్యాకప్ సామర్థ్యం 5 లక్షల నుండి 20 లక్షలు, నిల్వ ర్యాకింగ్ మరియు ఆటోమేషన్ 5 లక్షల నుండి 50 లక్షలు, లైసెన్స్ మరియు ఇతర అనుమతులు 2 నుండి 10 లక్షలు, అలాగే ప్రాథమిక కార్యకలాపాల కోసం 5 నుండి 20 లక్షలు అవసరమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాబార్డ్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రాధాన్యతా ప్రమాణికలు, పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా 35 నుండి 50% సబ్సిడీ అందిస్తాయి. ఎంఎస్ఎంఈ రుణాలు చిన్న స్థాయి వ్యాపారులకు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా రైతులకు కోల్డ్ స్టోరేజ్ నిర్మించేందుకు రాయితీలు అందిస్తోంది. నాబార్డ్, పీఎం కిసాన్ సంపద యోజన, మెగా ఫుడ్ పార్క్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా 40% నుండి 50% వరకు సబ్సిడీ లభిస్తుంది. రాబోయే రోజుల్లో స్మార్ట్ కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ఐఓటీ ఆధారంగా ఉష్ణోగ్రత నియంత్రణ, రిమోట్ మానిటరింగ్, మొబైల్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ నిర్వహణ, సోలార్ ఆధారంగా పనిచేసే విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విధంగా రైతులు కోల్డ్ స్టోరేజ్ ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు, మంచి ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకోవచ్చు, నాణ్యత మెరుగవుతుంది, మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఎగుమతులకు అనువుగా ఉంటుంది. అంటే రైతులు కోత అనంతరం వెంటనే అమ్మకానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచి ధర వచ్చే వరకు భద్రంగా నిల్వ చేసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ వల్ల రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు లాభమే తప్ప నష్టం ఉండదు. ఇది కేవలం నిల్వ సదుపాయం మాత్రమే కాదు, మంచి లాభాలను అందించే అవకాశంగా మారొచ్చు. సరైన పద్ధతిలో, సరైన స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ను ఉపయోగించుకుంటే వ్యవసాయం మరింత మెరుగవుతుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కోత అనంతరం ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పూలు, ఔషధ పంటలు ఇలా చాలా ఉత్పత్తులను భద్రంగా ఉంచుకోవాలంటే వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయటం ఎంతో అవసరం. వాతావరణ నియంత్రిత కోల్డ్ స్టోరేజ్లో పండ్ల తాజాదనాన్ని నెలల పాటు కాపాడేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా యాపిల్స్, నారింజలు, ద్రాక్ష, కివి ఫ్రూట్స్, బేరీల వంటి పండ్ల నిల్వకు ఇది ఉత్తమమైనది. బంగాళాదుంపలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 6 నెలల వరకు నిల్వ ఉండగలవు. టమాటాలు 7 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నుండి 3 వారాల వరకు నిల్వ ఉంటాయి. మామిడి పండ్లు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ద్రాక్ష 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 2 నెలల వరకు నిల్వ చేయవచ్చు. పాలు మరియు పాల ఉత్పత్తులను 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేస్తారు. చేపలు మరియు మాంసాన్ని -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేస్తే ఎక్కువ కాలం నాణ్యతతో ఉంటాయి. ఒక చిన్న స్థాయి కోల్డ్ స్టోరేజ్ అంటే దీనికోసం 10 నుండి 20 లక్షలు ఖర్చు అవ్వచ్చు. ఇది చిన్న రైతులు, వ్యాపారులు లేదా పరిమిత పరిమాణంలో పండ్లు, కూరగాయలు నిల్వ చేసేవారికి బాగుంటుంది. మధ్యస్థాయి కోల్డ్ స్టోరేజ్ కోసం 50 లక్షల నుండి 1,05,00,000 ఖర్చు అవ్వచ్చు. ఇది కూరగాయలు, పాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ నిల్వకు అనువైనది. భారీ కోల్డ్ స్టోరేజ్ కోసం 2 కోట్ల నుండి 15 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇది పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలు, మాంసం, సముద్ర ఆహారం మరియు ఔషధ పదార్థాల నిల్వకు అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాబార్డ్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రాధాన్యతా ప్రమాణికలు, కిసాన్ సంపద యోజన ద్వారా 35 నుండి 50% సబ్సిడీ అందిస్తాయి.